ఆర్థిక సవాళ్లున్నా తగ్గేదేలే. ఏప్రిల్ జూన్లో 7.8% వృద్ధి సాధించాం. 10 సెమీకండక్టర్ ప్రాజెక్టుల్లోకి 1.58 లక్షల కోట్లు. సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోడీ త్వరలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన జీడీపీ వృద్ధి గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఢిల్లీలోని యశో భూమిలో సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, ఆర్థిక సవాళ్లను తొలి త్రైమాసికంలో మన దేశం 7.8% వృద్ధి రేటు సాధించింది. ఈ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాలకు భారత్పై నమ్మకం పెరిగింది. పోటీ పెరిగిన తరుణంలోనూ మన దేశానికి ఆదరణ తగ్గలేదు. సెమీకండక్టర్ల రంగంలో ప్రపంచ దేశాలు మనతో కలిసి వస్తూనే మన దేశం త్వరితగతిన సరికొత్త శిఖరాలు అధిరోహిస్తోందన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్న భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తోందని ప్రధాని పేర్కొన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇదే అద్భుతమైన అంటే ఇక్కడ ఒక రకంగా అవతల అమెరికాని తిట్టకుండా తిట్టడం అనమాట. నువ్వు ఓ పక్కన మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తే 50 దేశాలు మా దేశానికి వచ్చినాయి, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పడం అనమాట. లేకపోతే